మంది పోలీసులకు ఉరిశిక్ష అంటే ఆషామాషి వ్యవహారం కాదు. నిజంగా ఇప్పటికైనా మారతారా చాలా మంది అనేది, ఎందుకంటే కొన్ని విషయాల్లో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ తీర్పు అనేది ఒక హెచ్చరికగా చూడాలి. అలాగే గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన 28వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ. టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ను ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్తో పాటు సంస్థకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరవుతారు అనేది ప్రభుత్వానికి సమాచారం అయితే అందిందట. విశాఖపట్నం జిల్లాలోని అడవివరం అలాగే తుర్లువాడ, అంటే ముందు నుంచి చెప్తున్నారు డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తారు అనేది. మొత్తానికి అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో 1000 మెగావాట్లు, గిగావాట్ అంటే 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు సామర్థ్యం ఉన్న 3 డేటా సెంటర్లు గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోతుంది. వీటిని 2028 జూలై నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తుంది. దీని ద్వారా గూగుల్ 1.35 లక్షల కోట్ల పెట్టుబడి కూడా పెట్టబోతోంది. దేశానికి వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదే కావడం విశేషం. నిజంగా ఇప్పుడు 28ని మొదలు పెడుతున్నారు శంకుస్థాపన, 2028కి పూర్తి చేస్తామంటున్నారు. అదే కనుక జరిగితే దాని ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇక